ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ సోమవారము. ప్రభువు దయచేసిన వానినెల్లా మరలా తానే తీసుకొనెను. అతని నామమునకు స్తుతి కలుగునుగాక. మొదటి పట్టణము యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుండి 22వ వచనం వరకు. ఒక దినము దేవదూతలు దేవుని దర్శింపవచ్చిరి. వారితో పాటు సాతాను కూడా వచ్చెను. దేవుడు సాతానుని, నీవిప్పుడు ఎచ్చట నుండి వచ్చితివని అడుగగా, అతడు, నేను భూలోకమున అటూనిటూ సంచారము చేసి వచ్చితినని చెప్పెను. దేవుడు అతనితో, నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అట్టివాడు మరియొకడు భూలోకమున లేడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, పాపమునకు దూరముగా ఉండువాడు అని అనెను. సాతాను దేవునితో, యోబు తమరి పట్ల వట్టినే భయభక్తులు చూపుటలేదు. మీరు అతని కుటుంబమును, అతని సిరి సంపదలను ఎల్లవేళలా కాపాడుచున్నారు. అతడు చేపట్టిన కార్యములనెల్లా దీవించుచున్నారు. మీ కృప వలన అతని మందలు పొలముల నిండా తిరుగాడుచున్నవి. కాని మీరు యోబు ఆస్తిపాస్తులనెల్లా తీసుకొనుడు. అతడు నా మొగము ఎదుటనే మిమ్ము శపించి తీరును అని పలికెను. దేవుడు సాతానుతో, సరియే, అతని ఆస్తిపాస్తులనెల్లా నీ ఆధీనమున ఉంచుచున్నాను. నీవు మాత్రము యోబు మీద చేయి చేసుకోవలదు అని చెప్పెను. అంతటా సాతాను దేవుని సన్నిధిలో నుండి వెడలిపోయెను. ఒక దినము యోబు కుమారులు కుమార్తెలు వారి పెద్ద అన్న ఇంట విందును ఆరగించి ద్రాక్షాసారాయము సేవించుచుండిరి. అప్పుడు సేవకుడు ఒకడు యోబు చెంతకు వచ్చి, అయ్యా, నీ ఎడ్లు పొలములు దున్నుచున్నవి, వాని ప్రక్కనే నీ గాడిదలు మేయుచున్నవి. ఇంతలో షబాయిలు వచ్చిపడి ఆ పశువులనన్నింటినీ తోలుకొనిపోయిరి. వారు నీ సేవకులనెల్లా కత్తులతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకీ సంగతి చెప్పుచున్నాను అని అనెను. అతడు తన మాటలను ముగించనో లేదో మరి ఒక సేవకుడు వచ్చి, అయ్యా, ఆకాశము నుండి ఒక మెరుపు వచ్చి నీ గొర్రెలను వాని కాపరులను కాల్చివేసినది. నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ వార్త తెలుపుచున్నాను అని పలికెను. అతడు తన మాటలను ముగింపక మునిపే వేరొక సేవకుడు వచ్చి, అయ్యా, కల్దీయులు 3 దండులుగా వచ్చి నీ ఒంటెల మీద పడి వానిని అపహరించుకొని పోయిరి. వారు నీ సేవకులను కూడా కత్తులతో పొడిచి చంపివేసిరి. నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి నీకీ విషయమును తెలియచేయుచున్నాను అని పలికెను. అతడు తన పలుకులను ముగింపక పూర్వమే ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యా, నీ కుమారులు కుమార్తెలు వారి పెద్ద అన్న ఇంట విందును అరగించి ద్రాక్షాసారాయమును సేవించుచుండిరి. అంతలో ఎడారి నుండి ఒక పెనుగాలి వచ్చి ఆ ఇంటి 4 మూలలను బాదెను. ఇల్లు కూలి ఆ లేత భ్రాయము వారి మీద పడగా వారందరూ చనిపోయిరి. నేనొక్కడినే తప్పించుకొని వచ్చి నీకీ సంగతి విన్నవించుకొనుచున్నాను అని పలికెను. ఆ మాటలు విని యోబు పైకి లేచి సంతాప సూచకముగా బట్టలు చించుకొనెను, తల గొరిగించుకొనెను, నేలపై బొరగిలబడి దేవునికి దండము పెట్టి, నేను దిగంబరుడనుగానే తల్లి కడుపు నుండి వెలువడి తిని, దిగంబరుడగానే ఇచ్చట నుండి వెడలిపోయిదను. ప్రభువు దయచేసిన వానినెల్లా మరలా తానే తీసుకొనెను. అతని నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికెను. ఇన్ని దురదృష్టములు వాటిల్లినను
యోబు దేవుని దూషింపను లేదు, పాపము కట్టుకొనును లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనము వరకు. మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలెడిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఏలయనా మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను. అప్పుడు యోహాను, ప్రభు, మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వానిని వారించితిమి. ఏలయనా అతడు మనలను అనుసరించువాడు కాడు అని చెప్పెను. అందుకు యేసు, వానిని వారింపవలదు. మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.